మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బిగ్ షాక్. రైతు భరోసా రుణమాఫీలపై నిలదీతలు, రుణమాఫీ కాలేదంటున్న కార్యకర్తలు. పాస్బుక్ నెంబర్ ఇస్తాం చూసుకో అంటూ సవాల్. సోషల్ మీడియాలో మంత్రికి ప్రశ్నలు. సో తర్వాత 5,000 ఎకరాలకి ఎకరాలకే నీళ్ళే. ఏఎంఆర్పి ఆయకట్టు మొత్తానికి ఇచ్చినాం. 1,15,000 ఎకరాలకు సాగు నీళ్లు. ఇగో ఇదే కదా, ఇది నల్గొండ వార్తే, నల్గొండ మంత్రి వార్తే. ఇగో ఇది కూడా నల్గొండనే. మరి ఇది కూడా నల్గొండలో ఎండుతున్న పంటలు, ఆందోళన అన్నదాతలు రోడ్డెక్కిన. మరి ఎట్లా సార్ మంత్రి గారు, మీరు ఏమని చెప్తున్నారు? ఏఎంఆర్పి ఆయకట్టు మొత్తానికి ఇచ్చేసినాం, 1,15,000 ఎకరాలకు ఇచ్చినామని చెప్తుంటే ఈ రకంగా ఎందుకు ఎండుతాయి? తీసుకపోయి మేకల్ని గొడ్లను మేపుతున్నారు ఎండిపోతే. నల్గొండలో మంత్రులు అబ్బో మామూలుగా చెప్పరండి బాబు. మామూలు మాటలు ఉండవు, మాటలు ఎక్కువ ఉంటాయి, ఇలా పని తక్కువ ఉంటుంది. గాడికెళ్ళి మంత్రులు ఉంటారు. ఇక నల్గొండ మంత్రులు, మన నీళ్ళ శాఖ మంత్రి కూడా అక్కడ నుంచి సార్, ఆ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నల్గొండ జిల్లా మంత్రి ఆ సార్ కూడా. నల్గొండ జిల్లాల పర్యటనలో మంత్రి కోమటిరెడ్డి, రైతుల ఆందోళన చెందవద్దు. ఏఎంఆర్పి ప్రాజెక్టు కింద 2,20,000 ఎకరాలకు గాను ఇప్పటి వరకు 2,15,000 ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆదివారం నల్గొండ జిల్లాలో ఏఎంఆర్పి ఆయకట్టు పరిధిలో వచ్చే కనగల్ మండల కేంద్రం సమీపంలో మైల సముద్రం చెరువు వద్ద సాగునీటి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఏఎంఆర్పి ప్రాజెక్టు కింద 5,000 ఎకరాలకు కూడా నీళ్లు రాకపోలేదు కానీ అది చెప్తున్నారు. సో ఏం జరుగుతుందంటే, ప్రస్తుతం మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ చెప్పేటటువంటి మాటల్లో, ఆడ జరిగేటటువంటి విషయాలలో పొంతన ఉండట్లే. కనీసం మరి కొంత క్లారిటీగా మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా సారులు చేస్తలేరు. ఎందుకంటే ఇక్కడ ఉండి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉదాహరణకు చెప్తా ఉన్నా, ఈ సార్ ఏం చెప్తారు? 200 యూనిట్ల లోపు కరెంటు వచ్చి మేము ఫ్రీ పథకం ఇస్తున్నాం, మీకు రేషన్ కార్డు ఉండి ఆ తర్వాత 200 యూనిట్ల లోపే కరెంట్ వస్తే బిల్లు వచ్చినా కూడా మీరు కట్టొద్దు అని సార్ ఇక్కడ చెప్తాడు. అక్కడేమో కరెంట్ ఆఫీసర్లు అందరూ వసూలు చేస్తారు. ఆడికెళ్ళి వసూలు చేస్తారు. సో ఏదేమో సారేమో నీళ్ళు వస్తాయి, మా నల్గొండలో మొత్తం నీళ్ళు వస్తాయని సార్ చెప్తాడు. ఆడ రైతులేమో నీళ్లు రావట్లేదో మహాప్రభు. ఫోటో కనపడుతుంది కదా, క్లియర్ గా ఫోటో అయితే కనపడుతుంది కదా, ఎండిపోయిన దాంట్లో కదా రైతు మేపేది. అది నల్గొండే కదా, సార్ కూడా నల్గొండ మంత్రే కదా. సో అక్కడ ఒకటి జరుగుతుంది. ముఖ్యమంత్రి సార్ ఇక్కడ చెప్తాడు, మస్తుగా 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వచ్చేస్తున్నది అందరికి. అసలు ఎంతమందికి వస్తుంది సార్ గ్యాస్ సిలిండర్? ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి చెప్పుర్రి? మహిళ పేరు మీదే కదా రేషన్ కార్డు మహిళ పేరు మీదే ఉంటది. మహిళలకే కదా మీరు గ్యాస్ ఇస్తున్నామని చెప్పింది. ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి, ఎంత గ్యాస్ ఇస్తున్నారో బాగా చెప్పాలి. కనీసం ఒక 30% అయినా వస్తుందా? అంటే లక్షలో ఒక 30,000 మందికైనా వస్తుందా? కానీ మరి మనం చెప్పేది ఒకటి, అలా జరిగేది ఒకటి. ఇవన్నీ తెలంగాణ సమాజం ఆలోచన చేస్తున్నది. ఇంకా 3.5 ఏళ్ల పరిపాలన మీ చేతిలో ఉంది, ప్రభుత్వం మీ చేతిలో ఉంది, అధికారం మీ చేతిలో ఉంది. సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి, దీన్ని వాడుకొని ప్రజల దగ్గర మంచి పేరు సంపాదించాలి. అంతేగాని మేము ఏది పడితే అదే, మేము ఇక్కడ ఒకటి చెప్తాం అక్కడ ఒకటి జరిగింది అంతే మాత్రానికి. ఇగో ప్రజలంతా కూడా ఓటర్లు, ప్రధానంగా చేతిలో ఓటు హక్కున్నటువంటి ఓటర్లు ఖచ్చితంగా సమాధానం చెప్తారు.